నాకు టెన్షన్. కాదు అమ్మ ఆశీర్వాదం అందింది మనకి. ఇక మొదలెట్టేద్దాం స్పీచ్. అమ్మ ఇరగ తీసావు. అందరికి నమస్కారం అండి. సో ఫస్ట్గా ఇంతమంది గెస్టులు వచ్చినందుకు చాలా థ్యాంక్స్. కిరణ్ గారికి, అనిల్ భయ్యకి, ప్రియదర్శికి, అలానే తమనన్నకి, అందరికీ, మైత్రి రవి గారికి, విశ్వప్రసాద్ గారికి, అశ్విన్కి, సో అందరికీ చాలా చాలా థ్యాంక్స్ ఫర్ కమింగ్. అండ్ యా, సో ఫస్ట్ ఈ సినిమా గురించి చెప్తానండి. ముందుగా మీడియాకి చాలా థ్యాంక్స్. మీరు ఎప్పుడు నా ఈ జర్నీలో ఎప్పుడు నన్ను సపోర్ట్ చేశారు. నాకు ఒక మంచి సినిమా పడాలని మీరు ఎప్పుడు నన్ను ఆదరించారు. అలానే ప్రేక్షకులు కూడా నాకు ఎప్పుడు సపోర్ట్ చేస్తున్నారు. సో థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ శంబాలా ఫస్ట్ లుక్ డిసెంబర్లో రిలీజ్ చేసాం. అండ్ డిసెంబర్లో ఒక సైకిల్లో ఒక స్టిల్ ఉంటుందండి, అది రిలీజ్ చేసాం. ఆ స్టిల్ రిలీజ్ అయిన దగ్గర శంబాలా అని టైటిల్ పడిన దగ్గర నుంచి చాలా పాజిటివ్ రిపోర్టు, పాజిటివ్గా చాలా ఏదో డిఫరెంట్గా ట్రై చేస్తున్నానని చెప్పి ఒక మంచి ఫీడ్బ్యాక్ వచ్చింది. అండ్ ఈ టీజర్ దుల్కర్ గారు రిలీజ్ చేశారు. సో టీజర్ రిలీజ్ అయిన వెంటనే సూపర్ అప్లాస్ వచ్చింది. సో దాని తర్వాత అనిల్ గారు అలానే కిరణ్ గారు నాకు ఫోన్ చేసి పర్సనల్గా చాలా బాగుంది, చాలా చాలా డిఫరెంట్గా ఉంది అని చెప్పారు. అండ్ ఈ సినిమాని బాగా ప్రమోట్ చేయమని కూడా నాకు కిరణ్ బ్రో వెనకాల నుంచి ఒక మంచి సపోర్ట్ ఇచ్చాడు. సో అలానే అందరూ కూడా అండి, సందీప్ కానీ వాడు రాలేకపోయాడు, చెన్నైలో ఉన్నాడు. సో సందీప్ హాయ్, నాకు తెలిసి నువ్వు చూస్తూ ఉంటావు. అలానే మా తమనన్న, హీస్ ఆల్వేస్ బీన్ ఎ గ్రేట్ సపోర్ట్. సో ఆయన కానీ అశ్విన్ కానీ ఇలా అందరూ లాట్ ఆఫ్ పీపుల్ నన్ను పుష్ చేసి చాలా బాగుంది టీజర్ అని చెప్పారు. అండ్ ఎప్పుడైతే ట్రైలర్ ప్రభాస్ గారి చేతుల మీదుగా లాంచ్ చేసామో, సో ఆ ట్రైలర్కి ఒక సూపర్ పుష్ వచ్చింది. సో మళ్ళీ ఒక మంచి మొమెంటం వచ్చింది. సో అలా ఈ పాజిటివిటీ స్టార్ట్ అయింది ఈ సినిమా శంబాలాకి. సో ఫస్ట్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ మై డైరెక్టర్ యుగేందర్ ముని. ఎందుకంటే ఇలాంటి ఒక స్క్రిప్ట్కి ఒక మంచి అంటే ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా టెక్నికల్గా చాలా స్ట్రాంగ్గా తీయాలి. సో నాకు తెలిసి ఈరోజు ఆయన అంత బాగా తీసాడు కాబట్టి ఇంతమంది ఇక్కడ అందరినీ, నేను నిజంగా చెప్తున్నాను, ఈ కథ విన్నప్పుడు అంటే ఇంత బిగ్ హ్యాండ్స్ జాయిన్ అవుతారని నేను అనుకోలేదు. బట్ ఇవాళ చూస్తుంటే చాలా స్లోగా స్టార్ట్ చేసాం, చాలా పెద్దదైంది శంబాలా. అండ్ హోప్ డిసెంబర్ 25th తనకి మాకు ఒక మంచి సినిమా అవుతుంది అనుకుంటున్నాను. అండ్ థ్యాంక్స్ యుగంధర్, ఎందుకంటే తను ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా చాలా కష్టపడి చేశాడు ఈ సినిమా. అలాగే మా ప్రొడ్యూసర్స్ అండి, మేమెంత ప్యాషనెట్గా ఉన్నా మేకర్స్ అంతే ప్యాషనెట్గా లేకపోతే సినిమా నాకు తెలిసి నిజంగా కుదరదు. సో రాజశేఖర్ గారికి, మహేందర్ గారికి చాలా థ్యాంక్స్. ఎందుకంటే అనుకున్న దానికంటే ఎక్కువ అయిపోయింది ఈ సినిమా, బట్ వాళ్ళు ఎక్కడ కాంప్రమైజ్ అవ్వలేదు. ఇవాళ ప్రమోషన్స్లో కూడా లాస్ట్ 1 month నుంచి 1.5 month నుంచి అసలు నాన్ స్టాప్ ప్రమోషన్స్ చేస్తూనే ఉన్నాం. వాళ్ళు డబ్బులు తీస్తూనే ఉన్నారు, చేస్తూనే ఉన్నారు. సో థ్యాంక్ యూ అండి రాజశేఖర్ గారికి, అలానే మొత్తం వాళ్ళ టీంకి అందరికీ చాలా థ్యాంక్స్. అండ్ అట్ ది సేమ్ టైం మా డిఓపి ప్రవీణ్కి, శ్రీచు, నాకు తెలిసి శ్రీచు గురించి ఒక చిన్న విషయం చెప్పాలి. తను నాకు తెలిసి నేను జూన్ నుంచి ఇప్పుడు వరకు ఈ సినిమాతో ట్రావెల్ అవుతూనే ఉన్నాడు, ఇంకా బెటర్మెంట్స్ చేస్తూనే ఉన్నాడు. సో శ్రీచుకి చాలా హీస్ కమిట్మెంట్కి హ్యాట్స్ ఆఫ్. సో థ్యాంక్ యూ. సో మా ఫైట్ మాస్టర్ రాజ్ కుమార్ గారికి, టోటల్ టెక్నిక్ శ్రవణ్, ఎడిటర్ శ్రవణ్కి, ట్రైలర్స్ కట్ చేసిన ఉదయ్కి, సో కంప్లీట్ టీమ్, ప్రవీణ్ హీ హాస్ డన్ అ ఫెంటాస్టిక్ జాబ్. తన విజువల్స్ కానీ అంతా మీకు నచ్చుతాయి. అండ్ ఆబ్వియస్లీ మా టీం అర్చన, అలానే మధు ఫస్ట్ నుంచి ఈ సినిమా మంచి సినిమా అవుతుందని చెప్పి నన్ను ఎంకరేజ్ చేస్తూ మధు తీసుకెళ్ళాడు ముందుకి. సో అలానే ఇంద్రనీల్ గారు, ఇలా ప్రియ గారు, శివకార్తిక్, మా చైత్ర అని చిన్న పాప చేసిందండి, వాచ్ అవుట్ ఫర్ హర్, చాలా బాగా చేసింది తను కూడా. అర్చన చాలా బాగా చేసింది. సో ఒక మంచి సర్ప్రైజ్ అవుతుంది ఈ సినిమా. మీరు థియేటర్స్కి వచ్చి ఒక థియేటర్కి ఎక్స్పీరియన్స్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే ఈ సినిమా థియేటర్స్లో చూడాలండి. సో నేను కూడా వెయిటింగ్ ఒక థియేటర్కి ఎక్స్పీరియన్స్ ఫిలిం పడాలని. సో అది డిసెంబర్ 25th పడుతుంది అనుకుంటున్నాను. అండ్ అట్ ది సేమ్ టైం నా గురించి నేను ఒక 2 minutesలో ఒక చిన్న చెప్తాను. నాకు సినిమా తప్ప ఇంకేం తెలియదండి. సో నాకు అలాంటి ఫ్యామిలీలో నేను పుట్టాను. సో మా తాతగారు కానీ, మా నాన్న కానీ, అలానే మా బాబాయిలు కానీ, సో చిన్నప్పటి నుంచి ఆ సినిమా అట్మాస్ఫియర్లో పుట్టి పెరిగానుగా. మార్నింగ్ 4 o'clockకి పాండ్యన్ మాస్టర్ క్లాస్కి రోలర్ స్కేట్స్ నేర్చుకొని పాండ్యన్ మాస్టర్ దగ్గరికి వెళ్ళి 5 to 8 వరకు ఆయన దగ్గర స్టంట్స్ నేర్చుకొని ఇంటికి వచ్చి రిలాక్స్ అయ్యి జిమ్కి వెళ్ళి మళ్ళీ ఈవినింగ్ లారెన్స్ మాస్టర్ దగ్గరికి వెళ్ళి డ్యాన్స్ నేర్చుకొని మళ్ళీ ఇంటికి వచ్చి మళ్ళీ త్వరగా పడుకొని మళ్ళీ మార్నింగ్ ఇదే సర్కిల్లో ఒక 5-6 years రిపీట్ చేశాను నేను. సో
అది నాకు ప్రేమ కావాలి డెబ్యూ నాకు అలా సో అది ముందు ఒక 6 years ఇలా స్టార్ట్ చేశాను. సో నాకు డ్రీమ్ డెబ్యూ ఇచ్చిన మా డాడీకి నేను ఎప్పుడూ రుణపడి ఉంటాను. అండ్ ఇలాంటి ఫ్యామిలీలో నేను పుట్టినందుకు నాకు చాలా గర్వంగా ఉంది. అండ్ మొన్న ఒక క్వశ్చన్కి నేను ప్రాపర్గా ఆన్సర్ చేయలేకపోయాను అనిపించింది నాకు. నేను కన్ఫ్యూజ్ అయిపోయాను. ఇవాళ చెప్తున్నాను, ఐఎమ్ వెరీ ప్రౌడ్ టు బీ నాన్న నీ కొడుకుగా నేను పుట్టడం నా అదృష్టం. ఎందుకంటే ఐ థింక్ నువ్వు ఎంత టెన్షన్ పడుతున్నావు నాకు తెలుసు. ఏంటి ఇలా అంటున్నావు? అదే మాకిద్దరికీ లేదు tension. లేదు నువ్వు ఇంత ఎందుకంటే నాన్నకి ఎంత టెన్షన్ అంటే ఆయన అన్నీ అచీవ్ చేశారు లాస్ట్ 50 yearsగా యాజ్ అన్ యాక్టర్, ఎవ్రీథింగ్ అచీవ్డ్. ఆయనకు ఒకటే టెన్షన్ అండి, ఏం లేదు నాకు ఒక మంచి సినిమా పడిపోయి సక్సెస్ అయిపోతే ఆయన రిలాక్స్ అయిపోతారు. సో ఆ టెన్షన్ ఆయనకి చాలా ఉంది. ఎందుకంటే నేను లాస్ట్ టైం సరిపోదా శనివారం సినిమా, అలానే అనిల్ భయ్య సినిమా, మొన్న సంక్రాంతికి వస్తావు సినిమా, వీటన్నిటికీ ఫోన్ చేసి నాన్న కంగ్రాచులేషన్స్, నీకు ఈ మధ్య నువ్వు చేసేవన్నీ సూపర్ హిట్లు అవుతున్నాయని. నాది ఊరుకో, నాది పక్కన పెట్టు, నువ్వు కొట్టాలి హిట్, నేను దానికోసం వెయిటింగ్ అని నాన్న నాకు అలా చెప్పడం. సో నాకు అనిపిస్తుంది సో హై టైం ఒక మంచి సినిమా పడాలి. అండ్ మేమందరం కూడా శంబాలతో అది అవుతుందని నమ్ముతున్నాం, గట్టిగా హిట్ కొడుతున్నాం December 25th. సో అలాగే ఇవాళ మార్నింగ్ ట్రైలర్ రిలీజ్ చేశారు నాని గారు. సో ఆయన చేతుల మీదుగా ట్రైలర్ రిలీజ్ చేసిన వెంటనే చాలా మంచి అప్లాస్ వచ్చింది. సో చాలా థ్యాంక్స్ ఆయనకు కూడా, సో నాని గారికి. అండ్ అట్ ది సేమ్ టైం మైత్రి, శశి గారికి, నవీన్ గారికి, రవి గారికి అండ్ సురేష్ గారికి, సో మా డిస్ట్రిబ్యూటర్స్కి, అలానే ఆహా శ్రీనివాస్ గారికి, జీ వాళ్ళకి, సో అందరికీ థ్యాంక్స్ చెప్పుకుంటూ, సో December 25th శంబాలా, డోంట్ మిస్ ఇట్. ఐ హోప్ యూ లైక్ ఇట్. మీరు తప్పకుండా మీకు నచ్చుతుంది. సో మీరు డిసప్పాయింట్ అవ్వరు. నీడ్ ఆల్ యువర్ బ్లెస్సింగ్స్ అండ్ లవ్ అండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ ఆది. యువర్ 25th ఫిలిం, అందులోనూ 25 yearలో 25 dateలో రిలీజ్ అవుతుంది. ఖచ్చితంగా ఇది చాలా పెద్ద సక్సెస్ అవ్వాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాము. అండ్ అలాగే వీళ్ళిద్దరిది ఏదో కమ్యూనికేషన్ నడుస్తుంది ఇక్కడ, ఎవరికి పుడతారు. అలాగే అండి, మాతో పాటు నా క్రికెట్ ఫ్రెండ్ అండ్ ఛాంపియన్ సినిమా రిలీజ్ అవుతుంది. ఐ విష్ దెమ్ ఆల్ ది వెరీ బెస్ట్, రోషన్ గారికి. అండ్ అట్ ది సేమ్ టైం దండోరా అండ్ అదర్ ఫిలిం ఈషా. సో అందరికీ కూడా అందరూ అన్ని సినిమాలు బాగుండాలి ఈ క్రిస్మస్కి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ ఆది. అండ్ అలాగే ఎవరికి పుడతారు అనేది ఎవరికీ తెలియదు, కానీ మనిషిగా ఎలా బతుకుతారు అనేది మాత్రమే మన చేతుల్లో ఉంది. అండ్ ఆది చాలా అద్భుతమైనటువంటి మనిషి అని ఇక్కడ ఉండేటువంటి వాళ్ళందరూ, తనతో సాన్నిహిత్యం ఉండేవాళ్ళు అందరూ చెప్పారు. ఐ థింక్ దట్ ఈస్ వాట్ యూ నీడ్ టు ఎర్న్ ఇన్ లైఫ్ అండ్ యూ హ్యావ్ ఎర్న్డ్ ఇట్. కంగ్రాచులేషన్స్ టు యూ. అండ్ ఆహా శ్రీనివాస్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము సార్.